These are all the students of the second year BPC who scored 67 marks. Three marks. Arfat Alim, 481 marks. Nishita, 981 marks. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గట్టి చెప్పండి మరొకసారి జగిత్యాల టాపర్ అక్షా స్నేహ్ 468 మార్క్స్ ఎంపీసీ అండ్ స్టేట్ లెవెల్. ఓకే K Monica 490 marks. Aisha Firdaus 480 marks. 70 marks. It's a delightful time to invite the toppers of 5PC Senior Intermediate. 466 marks. P. Navya 466 marks. తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లేడీస్ తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క పిల్లలతో వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పి నవ్య 466 మార్క్స్. Once again, it's a very big honor to Jagitial district. We have the state second topper and Jagitial first. Ready, see here, all of you. Okay. Also junior college. And Jagitial is first place. After Asli, गट्टे रफल जो Jagitial जिला को पचास काम झाड़े. Second terms. Bonus 16 marks. State second mark. So I request you to come on today. The parents are present for here. Parents are also invited to dinner for their presentation. తల్లిదండ్రులు హాజరైనట్లయితే వారు కూడా మీకు పంపిస్తారు ఫోటో. ఓకేనా ఇది ఓకే అంటే తమ్మని చెప్పి వెయిట్ సైడ్ చేయడం బ్యాక్గ్రౌండ్ వస్తుంది రైట్ ప్లీజ్. రెడీ సార్. Toppers, I request you to come here today. All the first year toppers, please come in.
జగిత్యాల పట్టణ ప్రజలకి, ఇక్కడికి వచ్చేసిన నాయకర్స్ తల్లిదండ్రులకి, మరి 2025 ఐపీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ఇక్కడ కూర్చున్న రాష్ట్ర స్థాయి అద్భుత మార్పు సాధించి జగిత్యాలకే గర్వంగా గమనించిన పిల్లలు, మరి మా యొక్క స్టాఫ్ మెంబర్స్, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న రిలీజ్ అయిన ఐపీ 2025 ఫలితాల్లో మరి ఆల్మోస్ట్ ప్రభావితాన్ని సృష్టించింది. గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా ఏదో ఒక గ్రూప్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తూ, అలాగే ఈవెన్ జగిత్యాల కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాము. ఒక 6 పిల్లలు అడ్వాన్స్కి ఎంపికై, ఒక అబ్బాయి ఐఐటి, తర్వాత ఒకరు ఎన్ఐటి, ఒకరు ఏబిబిఎస్లో జాయిన్ కావడం. ఈసారి కూడా ఇక్కడ నుంచి ఒక 10 మంది పిల్లలు మన జగిత్యాల పట్టణం నుంచి అడ్వాన్స్కి ఎంపిక కావడం. అలాగే మన నిన్న రిలీజ్ అయిన ఐపీ ఫలితాల్లో కూడా మన దగ్గర నుంచి బైపీసీలో 438 మార్కులు, 437 మార్కులు, అలాగే 468 మార్కులు. ఈవెన్ ఎంపీసీ సెకండ్ ఇయర్లో కూడా 993 మార్క్స్, 992 మార్క్స్, 994 మార్క్స్. ఇలా అద్భుతమైన టాపర్ జగిత్యాల టాప్ ఉన్నారు ఆల్మోస్ట్ పిల్లలు. ఓవరాల్గా రాష్ట్రంలో కూడా మరి మనం చూసుకున్నట్లయితే 997 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులో మనం ఉన్నాం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది రికార్డ్ మార్క్స్. ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో 1000 మార్కులకు గాను 997 ఎప్పుడు కూడా రాలేదు. అటువంటిది ఇవాళ ఆల్ఫోర్స్ వైపీసీ చిన్నారెడ్డి అంజనా అనే అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి 997 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులో ఉంది. అట్లాగే ఓవరాల్ ఎంపీసీ టాపర్గా కూడా మరి కరీంనగర్ కొత్తపల్లి బాయ్స్ అబ్బాయి 996 మార్కులతోటి ఆయన కూడా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కులో రావడం జరిగింది. సో సెకండ్ ఇయర్ బైపీసీ మనమే స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా ఆల్ఫోర్స్ ఇవాళ మనమే స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. ఈవెన్ ఎంఈసీ 988 తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. సిఈసీ 987 మార్క్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నాం. సో ముఖ్యంగా మరి సెకండ్ ఇయర్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఎంపీసీ స్టేట్ ఫస్ట్, బైపీసీ స్టేట్ ఫస్ట్, ఎంఈసీ స్టేట్ సెకండ్, సిఈసీ స్టేట్ సెకండ్. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలో కూడా మనం రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉంటూ మరి కరీంనగర్ అంటే జగిత్యాలైన ఇది రాష్ట్రంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్లో మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మరి కష్టపడి చదివిన చిన్నారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు రాసే ఎక్సెట్ ఎగ్జామ్ కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, దాన్ని కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి జగిత్యాల గడ్డ నుంచి మరిన్ని ర్యాంకులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి స్టాఫ్ అందరూ కష్టపడాలి, పిల్లలు కూడా మనస్ఫూర్తిగా చదవాలి, తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఈ 3 సాధ్యమైనప్పుడు మాత్రమే మనం ఇంకా గొప్ప ర్యాంకులు తీసుకొని రావచ్చు. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మే 2 నుంచి 5 వరకు ఎక్సెట్ ఎగ్జామ్ ఉంది. అలాగే మే 18th రోజు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. మే 18th రోజు అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. ఈసారి నీట్ ఎగ్జామ్ మే 5th రోజు ఉంది. వీటన్నిటికీ కూడా పిల్లలు కష్టపడి చదవాలి. ఫస్ట్ ఇయర్ అయిపోతున్న పిల్లలు కూడా సెకండ్ ఇయర్లో ఇంకా బాగా చదివి మరి రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ రాబోయే రోజుల్లో మనమే తీసుకుని రావాలి అన్న విధంగా అందరూ కూడా కసిగా చదవాలి. ఎవరైతే ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మరి అప్లై లాస్ట్ డేట్ ఈ నెల 30th వరకే ఉంది. కాబట్టి సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పిల్లలందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మేము పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మంచి పర్ఫార్మెన్స్ సాధించిన పిల్లలందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.